హలో అందరికీ నేను మీ యాంకర్ ఉషా. సో ఇంతకు ముందు ఒక వీడియోలో మేము ఆల్రెడీ హాల్టర్ నెక్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్న వీడియో చేసాం. సో తీసుకున్న మెజర్మెంట్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలని ప్రసన్న గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో ప్రసన్న గారు. హలో అండి. ఈ ఆగస్ట్ 1, 2, 3 జరగబోతున్న ఈ క్లాసెస్కి సంబంధించి హాల్టర్ నెక్ బ్లౌజ్ కూడా మనం నేర్పించబోతున్నాం కాబట్టి మీరు ఆల్రెడీ మెజర్మెంట్స్ చూపించారు. డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి? ఆల్రెడీ మనము ఈ పేపర్ సహాయంతో మనం డ్రాఫ్టింగ్ చేసాము. ఇప్పటి వరకు మనం నేర్పించిన వర్క్ షాప్ లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేర్పించే ఈ అడ్వాన్స్ ఏదైతే హాల్టర్ నెక్ కానీ, కాలర్ నెక్ కానీ, ఏ లైన్ ఫ్రాక్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం అంటే ఒక టాస్క్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్నారు, బాగా స్టిచ్ చేసుకోగలుగుతారు, ఒక ఐడియా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఇది బాగా ఈజీగా అర్థమవుతుంది. చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ఈ పించ్ టు పించ్ మనం అన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు హాల్టర్ నెక్కి మనం వచ్చేటప్పటికి ఫస్ట్ మనం లెంత్ తీసుకుంటాం. ఇది లెంత్, ఇది ప్రిన్సెస్ కట్. ఆల్రెడీ మనం చాలా వర్క్ షాప్స్ లో కూడా మనం ప్రిన్సెస్ కట్ చెప్పాం కదా. ఈ ప్రిన్సెస్ కట్ ఇక్కడ వరకు అంతా బాగుంది, ఇదంతా ఓకే, మీకు అంతా తెలిసిందే. ఇదంతా ఈ నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎలా డ్రాఫ్ట్ చేయాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ నెక్ అనేది డీప్ అయిపోతే ఇదంతా స్కిన్ కనిపిస్తుందేమో, లేకపోతే ఎలా ఉంటుంది అంటే మీ మెజర్మెంట్ ప్రకారం మీరు నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కూడా నీట్ గా పైపింగ్ వేసి ఎలా నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి, ఇవన్నీ మన క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఈ థ్రెడ్స్ కూడా ఎంత సైజ్ లో ఉండాలి, ఎలా కట్టుకోవాలి, అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ బాడీ మీద ఎలా ఉండాలి అనేది మనం క్లాస్ లో పించ్ టు పించ్ ఎవ్రీథింగ్, అంటే మెజర్మెంట్స్ దగ్గర నుంచి, డ్రాఫ్టింగ్ దగ్గర నుంచి, పేపర్ని ఎలా చేసుకోవాలి, మల్టిపుల్ గా దాన్ని ఎలా వాడుకోవాలి, దాంతో పాటు క్లాత్ మీద దాన్ని పెట్టుకొని నీట్ గా ఎలా ఫినిషింగ్ చేసుకోవాలి అని. అందుకే ఈసారి మనం 3 days పెట్టడం రీజన్ కూడా అదే. అందరూ ఫాస్ట్ గా ఉండరు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా చైనీస్ కాలర్. ఈ చైనీస్ కాలర్ మనం మల్టిపుల్ గా కూడా యూజ్ చేసుకోవాలి. డ్రెస్సెస్ కి వేస్తూ ఉంటాం, బ్లౌజెస్ కి వేస్తూ ఉంటాం, చిన్నపిల్లల ఫ్రాక్స్ కి వేస్తూ ఉంటాం. అంటే ఒక కాలర్ నేర్చుకుంటే మల్టిపుల్ గా మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఎక్కడెక్కడ స్టిచ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. ఎస్. సో మీరు ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే ఆగస్ట్ 1, 2, 3 క్లాసెస్ నిర్వహిస్తున్నారన్నది ప్రతి వీడియోలో మేము చెప్తూనే ఉన్నాం. బట్ ఈ క్లాసెస్కి సంబంధించి ఎవరికైతే స్టిచ్చింగ్ అనుభవం ఉంటుందో, ఎవరికైతే కొత్తగా స్టిచ్చింగ్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే మనకి మైన్యూట్ లెవెల్ నుంచి, మెజర్మెంట్స్ దగ్గర నుంచి, బాడీ అనాలిసిస్ దగ్గర నుంచి ఒక బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎలా కట్ చేయాలన్న ప్రతి పాయింట్ మీకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది కూడాను. మీరు ఎవరైనా సరే మేము ఆల్రెడీ స్టిచ్చింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం, మాకు ఇటువంటి మోడల్స్ తెలియదు అనే వాళ్ళకి, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. చాలా తక్కువ ప్రైస్తో 3 days క్లాస్ నిర్వహించబోతున్నారు ప్రసన్న గారు. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియట్గా కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి కనుక మీరు కాల్ చేయగలిగితే ప్రసన్న గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.